ఇక ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన సిపిఎం నేత సామినేని రామారావు హత్య కేసులో జాప్యంపై సిపిఎం ఆందోళన బాట పట్టింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఖమ్మం నుంచి సాంబా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సాంబా, చెప్పండి, హత్య జరిగి నెల రోజులు కావస్తున్న హంతకులను పట్టుకోవడంలో పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ సిపిఎం పార్టీ ఈ రోజు నిరసనకు దిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి సాంబా? నిఖత్, ఖమ్మం కలెక్టరేట్ దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కొనసాగుతుంది. ఖమ్మం, అశ్వరాపేట, రాజమండ్రి ప్రధాన రహదారిపైన బైఠాయించినటువంటి సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీతో పాటు ఖమ్మం జిల్లా కార్యదర్శి, ఖమ్మం సీనియర్ నాయకులు పోతినేని సుదర్శన్, అట్లాగే బండి రమేష్ లాంటి సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ బైఠాయించి గంటల కొద్దిగా నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బట్టి విక్రమార్క బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాంతోపాటే సిపిని సస్పెండ్ చేయాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 2 గంటలుగా ప్రధాన రహదారిపైన బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఉదాసీన వైఖరి పట్ల కూడా సిపిఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సిపిని సస్పెండ్ చేయడంతో పాటు బట్టి విక్రమార్క రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 2 గంటలుగా ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తున్నారు. నెల రోజులుగా జరుగుతున్నటువంటి తంతంతా చూసినటువంటి సిపిఎం నేతలు నేరుగా బట్టి విక్రమార్క పైన ఆరోపణలు చేశారు. మనతో పాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ ఉన్నారు. సుదర్శన్ గారు మాట్లాడదాం. సుదర్శన్ గారు, నెల రోజులు గడిచిపోయింది రామారావు గారు హత్య జరిగి, ఇప్పటి వరకు చర్యలు తీసుకోవడం చూస్తాం. చర్యలు తీసుకోకపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హత్య వెనుక ఉన్నది అని చెప్పేసి అనేదే చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందినటువంటి ముఖ్య నేత మల్లుబట్టి విక్రమార్క గారి ప్రోద్బలంతో, ఆయన భార్య నందిని గారి ప్రోద్బలంతోనే మదిరి నియోజకవర్గంలో హత్యాకాండాలు జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళు మేము హత్య చేసినా సరే మాకేమీ కాదు అనేటటువంటి అభిప్రాయంతో కాంగ్రెస్ కార్యకర్తలు వ్యవహరించేటట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఉండడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తల అరాచకాలు మదిరి నియోజకవర్గంలో పెరిగిపోతూ ఉన్నాయి. ఇది 3వ హత్య, సిపిఎం పార్టీకి సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి 3వ హత్య ఇది. ఇదే కాకుండా ఇంకా గ్రామాల్లో దౌర్జన్యాలు చేయడానికి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు పూనుకుంటా ఉన్నారు. దాన్ని బట్టి విక్రమార్క గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు, మల్లు నందిని గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. దాంతోనే ఈ రకమైనటువంటి అరాచకాలు సాగుతూ ఉన్నాయి. అందుకనే వాళ్ళని మేము దీనికి బాధ్యులు అని చెప్పేసి అని ప్రకటిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ ఏం డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఖమ్మం జిల్లా పోలీసులను కానీ? మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది హంతకుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. విచారణలో జాప్యం జరుగుతూ ఉంది, విచారణ పక్కదారి పడుతూ ఉంది. విచారణలో సరైనటువంటి నేరస్తుల్ని వదిలేసి నేరం చేయని వాళ్ళ మీద నేరం ఎలా మోపాలి అనేటటువంటి రూపంలో ఇక్కడ సిపి, ఇక్కడ పోలీసు యంత్రాంగం ఆ రూపంలో వ్యవహరిస్తూ ఉంది. అందుకని మేము డిమాండ్ చేసేది వెంటనే హంతకుల్ని అరెస్ట్ చేయాలి, జాప్యం చేయడానికి వీలు లేదు. అట్లాగే అధికార పార్టీ హంతకుల్ని పట్టుకోకుండా చేస్తున్నటువంటి ప్రయత్నాలని ఆపు చేయాలని చెప్పేసి అనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెస్లీ గారు, ఈ జిల్లాలో 3 కార్యకర్తలు కోల్పోయారు. మీరు ఇప్పటి వరకు జాప్యం జరుగుతుంది, పట్టించుకోవడం లేదు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శికి ఏం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీ, సిపిఎం పార్టీ యొక్క ప్రజా ఉద్యమాల్ని ఎదుర్కోలేక నాయకుల్ని హత్య చేసి సిపిఎం పార్టీని అక్కడ బలహీనం చేయాలనేటటువంటి కుతంత్రంతో ఇలాంటి హత్యలకు పాల్పడుతుంది. ఇలాంటి హత్యల ద్వారా పోలీసు అండదండలతోన, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అండదండలతోన ఇలాంటి హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ హత్యల్ని ఎదుర్కోవడానికి సిపిఎం పార్టీ సన్నద్ధమవుతుంది. ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజలను సన్నద్ధం చేస్తాం. హంతకులకు అనుకూలంగా వివరించేటటువంటి పోలీసు అధికారుల మీద కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ రకమైనటువంటి ఉద్యమాన్ని చేస్తున్నాం. ఇప్పటివరకు ఇది జిల్లా స్థాయిలో ఉద్యమం జరిగింది, ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమంగా కూడా మారుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోనే రక్షణ లేదు, ఆయన నియోజకవర్గంలోనే పోలీసులు సరిగ్గా పనిచేయలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా శాంతి భద్రత ఎట్లా ఉన్నాయనుకోవాలి? ఆయన నియోజకవర్గంలోనే ఇది 3వ హత్య. అట్లాగే అక్కడ ఉండేటటువంటి పోలీసులు చట్టపరంగా వివరించకుండా ఉండడానికి ఆయన పాత్రే ప్రధానమైనటువంటిది అని చెప్పి ఆయన ఒత్తిడి వల్ల ఇలాంటి చర్యలకు పాల్పడడం లేదని చెప్పి అంటున్నాం. అందుకనే ఇటువంటి ఒత్తిడిలకు లొంగేటటువంటి సిపి వల్ల ఇక్కడ న్యాయం జరిగే అవకాశం లేదు. అందుకనే సిపిని కూడా ఇక్కడ నుంచి మార్చాలా, కొత్తగా అధికారిని నియమించాలా, న్యాయ విచారణ, హంతకుల్ని విచారణ జరిపి నిందితుల్ని శిక్షించేటట్టుగా చర్యలు తీసుకోవాలా. లేకపోతే సిపిఎం నాయకుల్ని, కార్యకర్తలు చంపుకుంటూ పోతామంటే చూస్తూ ఉండే సమస్య కాదు కదా, అది ప్రజలు ప్రతిఘటించేటటువంటి స్థితికి కూడా వస్తారు. అలాంటి పద్ధతుల్లో ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి కూడా తగిన గుణపాఠం చెప్పేందుకు మేము సిద్ధమవుతాం. నాగరిక ప్రపంచంలో హత్య రాజకీయాలను ఎట్లా చూడాలి సార్? ఈ హత్య రాజకీయాలు
రాజకీయ హత్యగానే మేము ముందుగా ప్రకటించాము. సిపిఎం పార్టీని చింతకాని మండలంలో పాతర్లపాడులో దెబ్బతీయటం కోసమే కుట్రబన్ని నందిని గారి అండదండలతోటి, బట్టి విక్రమార్క గారి అండదండలతోటే ఈ హత్య జరిగింది. వాళ్ళ వ్యవహార శైలి కూడా రానున్న పంచాయతీ ఎన్నికల్లో బట్టి గారు పక్కన ప్రజావేదికలు జరిగితే వాళ్ళ పార్టీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు ఉండటానికి వీలు లేదనేటటువంటి ఒక కుట్ర కోణంలోనే రామారావు గారు ఉంటే ఆ గ్రామంలో సర్పంచ్గా గెలుస్తారు కాబట్టే ఆ రాజకీయ కోణంలో ఆలోచించే ఈ హత్యను చేశారు. ఈ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? అంతకులని శిక్షించే వరకు రామారావు గారు భార్య ఏ పేర్లైతే ఇచ్చిందో ఆ పేర్లని వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. సో మచ్. ఇది బండి రమేష్ గారు చెప్తున్నారు. అట్లాగే జాన్ విస్లీతో పాటు పోతినేని సుదర్శన్ సిపిఎం సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి హత్యకు సంబంధించినటువంటి దర్యాప్తు వేగంగా చేయకపోవడం, అట్లాగే సిపి సరిగా పనిచేయడం లేదంటున్నారు. అట్లాగే డిప్యూటీ సీఎం మీద నేరుగా ఆరోపణలు చేసినటువంటి సిపిఎం నేతలు తక్షణమే హంతకులను అరెస్ట్ చేయడంతో పాటు ఆ కుటుంబానికి న్యాయం చేసేలాగా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు ఉద్యమాన్ని అవసరమైతే రాష్ట్ర స్థాయిలో కూడా తీవ్రతరం చేస్తామని చెప్పి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కూడా హెచ్చరిస్తున్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ సాంబా.